బంగారాన్ని ఇష్టపడని వారు ఎవరుంటారు? ధర రోజురోజుకి పెరుగుతున్నా దానిపై ప్రజల ఆకర్షణ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. కానీ సామాన్యులకు బంగారం కొనడం ఇప్పుడు నిజంగా కష్టమైపోయింది. 1 గ్రాము బంగారం ధర 16,000 రూపాయల దాకా చేరడంతో శుభకార్యాలకు ఆభరణాలు కొనాలంటేనే భారం అనిపిస్తోంది. ఇదిలా ఉండగా బంగారం గురించి బల్గేరియా ప్రవక్త బాబా వంగ దశాబ్దాల క్రితమే చేసిన అంచనాలు ఇప్పుడు నిజమవుతున్నాయనే చర్చ మొదలైంది. 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, అప్పుడు ప్రజలు కరెన్సీ కన్నా బంగారంపైనే ఎక్కువ నమ్మకం ఉంచుతారని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ఆర్థికవేత్తలను కూడా ఆలోచింపజేస్తున్నాయి. ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, అమెరికా పన్ను విధానాల్లో మార్పులు, రాజకీయ అస్థిరతల నేపథ్యంలో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల కంటే సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీని ప్రభావంతో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. బంగారం అందని ద్రాక్షలా మారడంతో చాలా మంది ఇప్పుడు వెండిపై దృష్టి పెడుతున్నారు. వెండితో ఆభరణాల తయారీ కూడా పెరిగింది. ఫలితంగా వెండి ధర కూడా వేగంగా ఎగబాగుతోంది. ఒకప్పుడు సామాన్యుడికి సులభంగా లభించిన వెండి ఇప్పుడు పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఆస్తిగా మారిపోయింది. ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం, బంగారం ధరలు ఆకాశాన్ని తాకడం వెండికి రెక్కలు తెచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే కేంద్ర బడ్జెట్ పై సామాన్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అలా జరిగితే ధరలు కొంతైనా తగ్గుతాయని ప్రజలు భావిస్తున్నారు. కానీ దిగుమతి సుంకంలో ఎలాంటి మార్పు లేకపోతే రాబోయే రోజుల్లో తులం బంగారం కొనడం మరింత కష్టమేనన్న భయం కూడా వ్యక్తమవుతోంది.